హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రేపే మనకి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ అవబోతుంది. కొంచెంసేపు దాని గురించి మాట్లాడుకుందాం. సినిమా హైప్ ఎలాగ ఉంది, సినిమా ట్రైలర్ ఎలాగ ఉంది. మనం ట్రైలర్ రియాక్షన్ చేయలేకపోయాం కొన్ని రీజన్స్ వల్ల. సో అది ట్రైలర్ ఎలాగుందో మాట్లాడుకుందాం. నెక్స్ట్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో మాట్లాడుకుందాం. అన్ని చూద్దాం. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ట్రైలర్ వచ్చేసరికి ఫస్ట్ ట్రైలర్లోని చూసే సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ పిచ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. సినిమాలో ప్రతి సీన్, ప్రతి షాట్ అలా ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నానండి, పిక్చర్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. మనకి హాసిని ప్రొడక్షన్స్ మన తెలుసు కదా, మన చింటూ బాయ్, సూర్యదేవర నాగవంశీ. నిజంగా చెప్తున్నాను, ప్రతి రూపాయి ప్రతి షాట్లో కనిపిస్తుంది. పెట్టిన ప్రతి రూపాయి నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన అన్ని మొత్తం ప్రతి సినిమాలో చూసినా సరే డబ్బులు కనిపిస్తాయి ప్రతి ఫ్రేమ్లోనే. అచ్చే డబ్బులు పెట్టారు కదా, ఇంత డబ్బులు పెట్టారు, మనకి ఎక్కడ కనిపించట్లేదు ఏంటి, అచ్చే ఇవన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏమీ లేదండి. ప్రతి సెట్ పీస్ కానీ అంతా ఆర్గానిక్గా ఉంది. ఎక్కడ ఆర్టిఫిషియల్ అన్నట్టు కానీ, ఎక్కడ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు కానీ ఏమీ లేదు. చాలా బాగున్నాయి విజువల్స్ మాత్రం. ఇంకొకటి చెప్పాలి, నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్. బక్కడు గురించి తెలిసిందే కదా, ఏదైనా సరే లేపుతాడు సినిమా. అసలు అలాగా శవంలాగా ఉన్న సినిమాని లేపుతాడనమాట, అంతే. మ్యూజిక్ కూడా టాప్ నాచ్ మ్యూజిక్ ఉంది. అసలు ట్రైలర్లోని నాకు తెలిసినంత వరకు ట్రైలర్ మీరు చూసినట్టయితే సగం వరకు నార్మల్గా అసలు మ్యూజిక్ లేకుండా చాలా కామ్గా వెళ్ళింది. అలాగా మ్యూజిక్ వచ్చేసరికి ఇంకా ట్రైలర్ ఒక స్పీడ్ అందుకుంటుంది అనమాట. ఆ మ్యూజిక్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న కేయాస్ కానీ, ఆ బ్రిలియంట్ సినిమాటోగ్రఫర్ ఎవరో కూడా చూడలేదు, మనం చూడాలి. ఇతనే ఉంటారు, మనం పెడతాడు లేని చూడండి. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ప్రతి చీకట్లో షార్ట్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తా. మనకు తెలుసు ఇది బ్యాక్లో ఎప్పుడో 1970s 80s స్టోరీ కానీ అయినా సరే మనకి ఆ సినిమాటోగ్రఫీ బాగా సెట్ చేశారు, సెట్ పీస్ అంతా. నెక్స్ట్ మనకి ట్రైలర్ కన్నా ముందు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ విజయ్ దేవరకొండ బ్రదర్స్ లాగా, అన్నదమ్ములాగా సెట్ చేశారు బాగా. మనం అనుకున్నది మనం దాని ఆ స్నిప్ చూసిన తర్వాత ఏమనుకున్నామంటే సత్యదేవ్ ఏదో తప్పు చేస్తాడు, దాని తర్వాత తను జైల్లో పెట్టారు, తన నాన్నని విడిపించుకోవడానికి తిను కూడా జైలుకి వెళ్తాడు, అలాగేదో అనుకున్నాం. కానీ మనం ట్రైలర్ చూసిన తర్వాత ఏమైంది అనిపిస్తుంది అంటే, సత్యదేవ్ ఒక డిఫరెంట్ జోన్లోని ఒక బ్యాడ్ క్యారెక్టరైజేషన్కి వచ్చి మన విజయ్ దేవరకొండ పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్లో వెళ్ళి తీసుకొచ్చినట్టు చూపించారు ట్రైలర్లోని. బట్ సినిమాలో నాకు తెలిసినంత వరకు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. కానీ స్టోరీ లైన్ అయితే సింపుల్గా పెట్టినట్టు అనిపించారు. కానీ నాకు తెలిసినంత వరకు నేనైతే గౌతమ్ తిననోరు అని నమ్మవట్లేదు. ఈ స్టోరీ విధంగా అయితే ఏదో దాస్తున్నారు సినిమాలోని. కానీ ఏమి అన్ని మనం థియేటర్కి వెళ్ళి తెలుసుకోవాలి. మొత్తం మాట్లాడావు కదా ట్రైలర్ గురించి. ట్రైలర్ నీకు ఎలా కనిపించింది అంటే, నాకు చాలా బాగా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్లీ ఒక టూ స్పైస్ కాప్ అండర్ కవర్ ఆపరేషన్ మొత్తం అది తెలిసిందే. కానీ ప్రీవియస్లీ మనకి తెలుగు ఇండస్ట్రీలో 2 స్పై సినిమాలు వచ్చాయి భయ్య, 2 అన్బేరబుల్. సినిమా బాగోపోవడం వేరు, అవి 2 అసలు చాలా మనకి ఇవనిపించాయి. బట్ ఇది ఎందుకో కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి మనం ట్రై చేయొచ్చు. సినిమా నాకు తెలిసినంత వరకు చాలా బాగుంటుంది. నేనైతే హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తా సినిమాకి. సినిమా ఎక్స్పెక్టేషన్స్ విషయానికి వస్తే అందరికీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమాతోని. సినిమా కొద్ది రీజన్స్ వల్ల డిలేలు కానీ, పోస్ట్పోన్స్ కానీ జరిగాయి. దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయిందంటే ఎస్, కొద్ది గొప్ప సినిమా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది. సినిమాకి ముందున్నంత క్రేజ్ లేదు, బట్ ఇప్పుడు ఉన్న క్రేజ్ చాలు అని నేను అంటాను కింగ్డమ్కి. ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇదే సినిమా మీద. అందరికీ గుడ్ వైబ్స్ వస్తున్నాయి సినిమా ట్రైలర్ చూసాక కూడా. ట్రైలర్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వచ్చిన స్టోరీస్ అన్నింటిలోనే కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోరీ. స్టోరీ అవనివ్వండి, యాక్షన్ సెట్ పీసెస్ అవనివ్వండి, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. యాక్షన్ ఉంటూనే నాకు తెలిసినంత వరకు డ్రామా పార్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది సినిమాలో కూడా. చూద్దాం ఎంతవరకు వస్తుందో, మన ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవుతుందో. నెక్స్ట్ ఈ సినిమా ఎవరికి వర్కౌట్ అవ్వాలంటే, మిగతా టీం అంతటితో పోలిస్తే విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు విజయ్ దేవరకొండ లాస్ట్ క్లీన్ హిట్ ఏదైతే ఉందో అది ఐ థింక్ ఇట్స్ గీతా గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా చాలా బాగుంటుంది. కానీ సినిమా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అయింది సినిమా, ఎందుకైనా తెలియదు.
కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వరల్డ్ ఫేమస్ లవర్ తీసేయండి పక్కకి. నెక్స్ట్ వాట్ లగా దెంగే, అందరికీ లగా దియా వాటు. దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ ఖుషి అనుకుంటా. ఖుషి కూడా ఫైనాన్షియల్ సినిమా, ఓకే 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 సోగా ఉంటుంది సినిమా. అది కూడా పెద్ద సినిమా ఏం కాదు. దాని తర్వాత వచ్చింది మన కుటుంబ స్టార్ గురించి అందరికీ తెలిసిందే. అందరు దాని ఒక దండం అండి, వదిలేండి. నాకు తెలిసినంత వరకు గీతా గోవిందం ఐ థింక్ ఇట్స్ 2018, 19 నాకు సమయం గుర్తులేదు. ఐ థింక్ ఇట్స్ 18 19 ఈ రేంజ్లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2018 అని చూస్తే అది 2, ఇది 5, ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది విజయ్ దేవరకొండ. ఐ మీన్ క్లీన్ సక్సెస్ చూసి. నాకు తెలిసినంత వరకు విజయ్ దేవరకొండకి ఇట్స్ హై టైం. ఈ సినిమా విజయ్ దేవరకొండకి అందరికన్నా ఎక్కువ వర్కౌట్ అవ్వాలి. నెక్స్ట్ మనం వచ్చేసరికి గౌతమ్ తిన్ననూరి. ఈయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ మూవీస్ మళ్ళీ రావా అండ్ జెర్సీ, రెండు సూపర్ మూవీస్. మళ్ళీ రావా ఇస్ అ లవ్ స్టోరీ, జెర్సీ డ్రామా, నెక్స్ట్ యాక్షన్. గౌతమ్ తిన్ననూరి 3 movies, 3 genres, 3 different genres ట్రై చేస్తున్నారు. లవ్ స్టోరీ మళ్ళీ రావా ఇస్ ఐ థింక్, నువ్వు మీ తమిళ ఇండస్ట్రీకి 96 ఉంది, హిందీకి ఆషికి ఉంది. అలాగా ఎవరైనా మన తెలుగు ఇండస్ట్రీకి మీకున్న లవ్ స్టోరీ ఏదైనా ఉందంటే ఏముంది అని అడిగితే నేను చెప్పేది మళ్ళీ రావాయి చెప్తా. ఎక్సలెంట్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి మళ్ళీ రావా. నెక్స్ట్ జెర్సీ గురించి మనం చెప్పవసరం లేదు. నాని అన్న బెస్ట్ పర్ఫార్మెన్స్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కానీ, మన అనిరుద్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్. ఎక్కడ మనకి ఒక ఒకటి ఉంటే చూసారా, క్లోజ్ టు పర్ఫెక్ట్ అని. ఇది జెర్సీ క్లోజ్ టు పర్ఫెక్ట్ కూడా కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ మూవీ. అన్నిట్లోని 100 మార్క్స్ ఇవ్వచ్చు జెర్సీకి. నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి గారు జెర్సీ తర్వాత వచ్చే మూవీ ఇదే, జెర్సీ 2019. గౌతమ్ తిన్ననూరి జెర్సీ మూవీ కూడా వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. మనం చూసుకున్నట్టయితే 2019 జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి ఫిలిం లేదు, ఇదే ఫిలిము. అందులోని యాక్షన్, అందులోని విజయ్ దేవరకొండ విత్ డ్రామా. ఇంకా మనం ట్రైలర్ చూసిన తర్వాత మనం స్టోరీ ఏమనుకోవచ్చు అంటే ఇది ఒక, ఐ మీన్ శ్రీలంకన్ లిబరేషన్ టైంలోని శ్రీలంకన్ సివిల్ వార్ ఇదంతా ఈ టైంలో జరుగుతున్న స్టోరీ. మనం ఇప్పటికొచ్చి మన సినిమాలు చూస్తుంటే ఈ టైం లైన్ ఎవరు డిస్కవర్ చేయలే. ఐ మీన్ ఈ టైం లైన్ మీద సినిమాలు తీయడం కానీ, ఈ టైం లైన్లో ఒక యాక్షన్ సెట్ పీసెస్ కానీ ఏవి మనకి చూడలేదు. ఐ మీన్ ఈ టైంలో మనం చూసింది ఏదైనా ఉంది అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఈ వెబ్ సిరీస్లోని కొంతవరకు చూపించారు. కానీ ఈ టైం లైన్ ఎవరు డిస్కవర్ చేయలే. ఈ టైంలో కూడా సినిమా తీయొచ్చు అని. ఈ టైంలో నాకు తెలిసిన వరకు ఇది కొత్తగా ఉండబోతుంది సినిమా. ఇది నాకు ట్రైలర్ నుంచి నాకు అనిపించింది. ఇంకా నేను సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాను, ఇవి నావి. మీకు ఏమైనా అనిపిస్తుంది అంటే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. కలుద్దాం మళ్ళీ.